నీట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఓయూ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన విద్యార్థులు మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు। ఏళ్ల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్షల అవకతవకల వల్ల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు। విద్యార్థుల ప్రాణాల కంటే మంత్రి పదవి ముఖ్యమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో ఓయూ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు। నీట్ పరీక్షలు లీకేజీ కావటం వల్ల వందల మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి సందర్భం వచ్చింది। కేవలం ఒక మంత్రి పదవి కోసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థుల ప్రాణాలతోటి ఈ మోడీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది। మేము అడుగుతున్నాం, నీ మంత్రి పదవి కంటే మా విద్యార్థుల ప్రాణాలు విలువైనవి కావా? వందల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి చదువుకొని ఇవాళ విద్యా వ్యవస్థలో మీ ప్రభుత్వాల లీకేజీ వల్ల వాళ్ళు మరణిస్తున్నటువంటి సందర్భం వచ్చింది। అయినా మోడీకి చీమగుట్టినట్టు కూడా లేదు। భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఏకమయ్యి పోరాడుతూ చేస్తున్నప్పుడు కూడా కేంద్ర మంత్రులు గింత చలనం లేదు। వాళ్ళకి విందులు వినోదాలు తప్ప విద్యార్థుల ప్రాణాలతోటి పోతున్న పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, కూలితే ఎంత? మేము మళ్ళా అడుగుతున్నాం, ఇప్పటికైనా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి। మీకు చేత కాకపోతే, నైతికత లేకపోతే ప్రధానమంత్రి పదవి నుంచి మీరు కూడా దిగిపోండి। కానీ విద్యార్థుల మీద, నక్సలైట్ల మీద, మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద పెట్టే కేసులు మీరు పెడుతున్నారు। చదువుకునే భవిష్యత్తు ఉండాల్సినటువంటి విద్యార్థుల్ని కాపాడాల్సినటువంటి మీరు విద్యార్థి ఉద్యమాలు చేసే రాజకీయాలకు వచ్చారు। కానీ సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ గతంలోనేమో రామ జన్మభూమి అని చెప్పి ఎన్నికలు నడిపించుకొని ఓట్లు వేసుకొని పోయారు। హిందుత్వం అయిపోయింది। రామ జన్మభూమిలో, రాముడి గుళ్ళో వందల కోట్ల రూపాయలు ఇచ్చిన చందాలు ఎత్తకపోయినటువంటి మీ పార్టీ దొంగలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు। విద్యార్థుల పక్షాన ఉన్నాం। ఇప్పుడు వచ్చిన జనరేషన్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది। మేము తెలంగాణ రక్షణ సేనగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో వచ్చి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల పక్షాన ఇలా సంఘీభావంగా ర్యాలీ చేస్తున్నాం। ఇప్పటికైనా మళ్లీ చెప్తున్నాం, మీరు రాజీనామా చేయకపోతే మేము కూడా ఢిల్లీ పోతాం। మా పార్టీ నాయకురాల పక్షాన మేము ఢిల్లీ వచ్చి కూడా కొట్లాడతాం। తక్షణమే కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాలి। విద్యార్థుల మీద పెట్టేటటువంటి కేసుల విషయంలో కనుక మీరు మావోయిస్టుల మీద, ఉగ్రవాదుల మీద పెడితే కనుక కేసులు సహించేది లేదు। మరింత పెద్దన ఉస్మానియా వేదికగా విద్యార్థులుగా పోరాడుతామని కూడా హెచ్చరిక జారీ చేస్తారు।